ఎక్కడ బాబాయ్ నువ్వు ఉండేది? మా సంతమాలూరు మండలం ఉంది. ఎలా ఉంది అక్కడ రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి ఏమి దారుణంగా ఉంది. మిరగాయలు అసలు కొనేవాళ్ళు లేడు. 7 ఊళ్ళని 6 వేలు 7 వేలు అడుగుతున్నారు. ఆడిపోతేనేమో 5 వేలు 6 వేలు అడుగుతున్నారు. పరిస్థితి రైతుల పరిస్థితి అట్లా ఉంది. కూలోళ్ళు కూడా డబ్బులు ఇవ్వడానికి కూడా లేదు. బంగారం పెట్టి దానికి వచ్చి వాళ్ళ కూలోళ్ళకి ఇవ్వాలి. రైతు భరోసా ఏమన్నా అందిందా? రూపాయలు మాట్లాడే రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు. ఈ గ్యాస్ సిలిండర్లు యాడ మా ఊళ్ళో 2కో 3కో వచ్చింది. అది తప్ప ఏం లేదు. అమ్మఒడి లేదు. బస్సులు ఫ్రీ అన్నాడు, అది లేదు. రైతు భరోసా 20,000 అన్నాడు, అది లేదు. మహిళలకు ఏదో నెలకు 1500 కాడికి ఏది 40 సంవత్సరాల వాళ్ళకి అన్నాడు, వాళ్ళ నెలకు 1500 కాడికి అతను, అది లేదు. అంతకుముందు జగన్ 18,000 కాడికి వేసేవాడు కదా. అయితే ఇప్పుడు పథకాలు అందట్లేదు అంటారు. ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన పాలన ఎలా ఉంది? ఆయన చెప్పు చేతల్లో ఉన్నాడు. ఎవరు చెప్పు చేతుల్లో? బాబు చేతల్లోనే ఉన్నాడు. ఆయన అటు చెబితే అట్టే అంటున్నాడు. ఆయన సొంతంగా ఆలోచించట్లేదు. ఆయన సొంతంగా ఆలోచిస్తున్నాడు. ఆయన ఏది చెబితే అది చేస్తున్నాడు. ఇంకా తప్ప ఏం లేదు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఏమన్నా పథకాలు కానీ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయడం కానీ జరిగిద్దా? జరగదని అనుకుంటున్నారు జనాలు. అంత ముందు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏది రుణమాఫీ చేయలేదు. ఏదో 1 2 సార్లు వేసాడు అంతే. అది తప్పే మళ్ళీ అవి వడ్డీలు ఎప్పుడు పెరిగి ఉండేది. దానికి ఇవి చేసేది అంతే అనుకుంటున్నారు జనాలు కూడా. నేను చేయలేడు అనుకుంటున్నారు.